ప్రభునందు ప్రియులరా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీకు శుభావందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రియులరా, ఈరోజు మనము నోవాహు కుమారులను, వారు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహు కుమారులు జీవించిన విధానమును మనము ధ్యానించుకున్నాం. ప్రియులరా, ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనము మనం చూసినట్లయితే, నోవాహు మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుడు ఎవరెవరిని ఆశీర్వదించాడంటే నోవాహును అతని కుమారులను కూడా ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. బాగుంది. నోవాహును అతని కుమారులను ముగ్గురిని కూడా దీవించాడు. అయితే నోవాహు వ్యవసాయం చేయడం ప్రారంభించి 7వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి నొందుడు, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి అంతా కూడా మీరు సంతానంతో నింపండి అని దేవుడు చెప్పాడు. మరి అలాగే నోవాహు వ్యవసాయం చేయ ప్రారంభించాడు. 20వ వచనం, నోవాహు వ్యవసాయం చేయ ప్రారంభించి ద్రాక్ష తోట వేసిన పిమ్మట ద్రాక్ష రసము తాగి మొత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలుపును. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వేకోకు నడిచి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుకతోటి ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడవును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాఫెతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగును అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నోవాహు త్రాగి మొత్తుడై ఉన్నాడు. అంటే నోవాహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవించిన విధానానికి అంతకుముందు జీవించిన విధానము వేరు. నోవాహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, అంటే త్రాగి మొత్తులై ఉండకుండా అన్నాడో అదే మొత్తుడై ఉన్నాడు. తన యొక్క పరిస్థితిని తనే తెలుసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రియుల, వస్త్రం తొలగిపోయింది, బట్టలు లేకుండా పడి ఉన్నాడు. కానీ ఇక్కడ అతని యొక్క కుమారులు ముగ్గురు యొక్క మనస్తత్వాలను, వారు చేసిన విధానాన్ని మనము చెప్పుకోవాలి. హాము చూశాడు తండ్రి వస్త్రం లేకుండా ఉండటం, వెళ్ళి సహోదరులకు చెప్పాడు. సహోదరులు కదా చెప్పింది అని అంటే, ఇక్కడ తండ్రి యొక్క పరిస్థితి సహోదరులకు మరి వెల్లడి చేసినట్లుగా అవుతుంది. తను తప్పును కప్పిపుచ్చలేదు. తండ్రి యొక్క తప్పును కప్పిపుచ్చకుండా వెల్లడి చేశాడు. కానీ షేము యాఫెతు కూడా తండ్రి యొక్క తప్పును వారు కప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెనుకకు తిరిగి తండ్రి దిశమలను చూడకుండా కప్పిన పరిస్థితి. ప్రియులరా, దీన్ని బట్టి మనము కొంచెం ధ్యానం చేసినట్లయితే, హాము చేసినటువంటి తప్పిదము, తండ్రి యొక్క తప్పిదాన్ని అందరికీ కూడా తప్పే, తండ్రి చేసిన తప్పే, కానీ తండ్రి చేసిన తప్పుని అందరికీ వెల్లడపరచటము అతను చేసిన తప్పు.
అందువలన షేము యాఫెతు తండ్రి తప్పును కప్పిపుచ్చటం మూలంగా వారు దీవించబడ్డారు. వాడలో నుండి రక్షించబడిన ముగ్గురిని దేవుడు దీవించాడు. దేవుని దీవెనలు ఉన్నాయి హాముకు. కానీ తన యొక్క ప్రవర్తన ద్వారా, అంటే దేవుడు దీవించిన వారందరూ కూడా దేవుడు దీవించేశాడు కదా, ఆ దీవెన నాకు ఫలించేద్ది అని అనుకుంటూ ఆ ఫలాన్ని మనం నిలబెట్టుకునే వారిగా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క దీవెన, తండ్రి యొక్క దీవెన కూడా అవసరమై ఉన్నదని దీన్ని బట్టి మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే షేమును పెద్ద కొడుకు, నోవాహు యొక్క పెద్ద కొడుకు షేమును దీవించాడు. ఆ షేము యొక్క సంతతే ఇజ్రాయేలులు, అబ్రహాము. షేము యొక్క సంతతిలో నుండి వచ్చిన వాడే అబ్రహాము ప్రియులారా. అంటే ఆ దీవెన అలా కొనసాగుతూ ఉంది. దేవుడు షేము, నోవాహు దీవించినటువంటి షేము యొక్క సంతతిలో నుండి అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము నుండి ఇజ్రాయేల్ జనాంగాన్ని ఎన్నుకున్నాడు. శాపగ్రస్తమైనది అది శాపంగానే ఉండిపోతుంది తప్ప దాన్ని మరలా దీవెనగా మార్చబడాలి అనుకుంటే నీ ప్రవర్తన ముఖ్యం. ఒకసారి శాపం పొందిన తర్వాత దానిని, ఎందుకంటే దేవుడు మాట ఇస్తే అది భూమి ఆకాశములు నశించిపోయినా కానీ నా మాటలు గతించిపోవని దేవుడు చెప్పాడు. మరి అట్టి దేవుడు మరి మాట తప్పుతాడంటే తప్పడం, చేసిన ప్రతి ఒక్కడికి కూడా శిక్ష తప్పనిసరిగా ఉంది. అందుకని మనము శాపము పొందకుండానే మన ప్రవర్తన చూసుకోవాలి. మరి ఏసావు కూడా శాపాన్ని పొందాడు, దీవెనను పొందలేకపోయాడు. దీవెనకును శాపానికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. ఇక్కడ దేవుని వలన దీవెన పొందాడు, తండ్రి వలన శపించబడ్డాడు. దేవుడు ముగ్గురిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. కానీ ఆ వాగ్దానాన్ని, ఆ ఆశీర్వాదాన్ని తన యొక్క ప్రవర్తన మూలంగా పోగొట్టుకున్నాడు హాము. మరి ఇందును బట్టి తల్లిదండ్రులను గౌరవించినటువంటి కుమారులు ముగ్గురు కూడా మొదటిలో రక్షించబడ్డారు. తండ్రి మాట విన్నారు, రక్షించబడ్డారు. తండ్రిని అవమానించబోయి తనే శాపానికి గురయ్యాడు హాము. అందుకని నిర్గమకాండం 20:12 నీవు దీర్ఘాయుష్వంతుడవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమని. ఎఫెసీయులకు 6:2 నీకు మేలు కలుగునట్లు తల్లిదండ్రులను సన్మానింపమని. అలాగే లేవికాండము 20:9 మీలో ప్రతి వాడును తల్లికి తండ్రికి భయపడవలెను అని. అలాగే సామెతల గ్రంథము 1:8 చూసినట్లయితే నా కుమారా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి బోధను త్రోసివేయకము అని. అలాగే సామెతలు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అని. అలాగే సామెతలు 23:25 నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలని చెప్తున్నాడు. ప్రియుల తల్లిదండ్రులను చూచుకునేటటువంటి వారు, తల్లిదండ్రులను దూషించేటటువంటి వారు, తల్లిదండ్రులను అవమానపరిచేటటువంటి వారు, తల్లిదండ్రులను హేళన చేసేటటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యం నీవు దీవించబడాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నీకు మేలు కలగాలంటే తల్లిని తండ్రిని సంతోషపెట్టాలి, గౌరవించాలి, సన్మానించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ తండ్రి యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి షేము యాఫెతు కూడా దీవించబడ్డారు. ప్రియులారా, మరి అలాగే దేవుని వాక్యం కూడా నిర్గమకాండము 21:15 తల్లిదండ్రులను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనందును అని. తల్లిదండ్రులను తిట్టేటటువంటి వాడు శాపగ్రస్తుడని,
ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 16వ వచనంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయువాడు, సరిగ్గా చూడనివాడు శాపగ్రస్తుడని. అలాగే తల్లిదండ్రులను తరిమివేయువారు అపకీర్తి పొందుతారని. తరిమివేయారంటే అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో మరి వృద్ధులు అనేక మంది పిల్లలు ఉన్నటువంటి వారు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు ప్రియులారా. వారందరూ కూడా అపకీర్తి పొందుతారని సామెతల గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనంలో చెబుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 20:20లో తల్లిని తండ్రిని దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవునని చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము 30:17లో తల్లిని తండ్రిని అపహసించి వారి మాట వినని వాని కన్నులు లోయ కాకులు పీకును, గ్రద్దలు దాన్ని తినివేయును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రియుల. ఎవరైతే తల్లిదండ్రుల యొక్క మాటలు వినరు, తల్లిదండ్రులను అవమానపరుస్తారు, తల్లిదండ్రులను దూషిస్తారు, తల్లిదండ్రులను మరి నిర్లక్ష్యం వారిని చూడకుండా ఉంటారు, వారికి శాపాలే మిగులుతాయి తప్ప మేలులు దీవెనలు కలగాలంటే వారిని సన్మానించాలి, వారికి భయపడాలి, వారు చెప్పే మాటలను వినాలి, వారిని సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఇక్కడ నోవాహు యొక్క కుమారులు షేము, యాఫెతు నోవాహును సంతోషపరిచారు. హాము మరి బాధ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే మన తండ్రి అయిన దేవుని కూడా మనము మనందరికీ తండ్రి దేవుడు సంతోషపెట్టేవారిగా ఉండాలి, బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. ఉన్నట్లయితే శాపము, సంతోషపెడితే దీవెన మేలు. మరి దేవుడు మరి వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందండి అని వారితో చెప్తే, భూమి అంతా నింపండి అని వారితో చెప్పారు. చెప్పిన తర్వాత దేవుడు చెప్పింది ఒకటే, వీరు చేసేది ఒకటి. అంటే జలప్రళయం ముందు వీరు జీవించిన విధానం ఎలా, దేవుడు నోవాహుతో చెప్తే, నోవాహు వీరికి చెప్తే, వీరు నోవాహు చెప్పింది యావత్తు చేశారు. తర్వాత దేవుడు చెప్పింది యావత్తు జరిగించారు. తర్వాత దేవుడు ఏం చెప్పాడు, మీరంతా కూడా భూమిని నింపండి, అభివృద్ధి పొందండి, ఫలించి ఈ భూమిని నింపుడి అని చెప్తున్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం, ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాడు. అంటే భూమి అంతా నిండాలనుకున్నాం. కానీ వీరు చేస్తున్నటువంటి పని, ఓడ దిగిన తర్వాత ఏదో సామెత ఉంది, బోడు మల్లయ్య అన్నట్టుగా వీరు చేస్తున్నటువంటి పని భూమిని విస్తరించండి, అభివృద్ధి పొందండి అని ఆయన చెప్తే మీరు విస్తరించారు, భూమి అంతా నింపుదాం అనుకుంటలేదు. వీరందరూ కూడా ఒక గోపురాన్ని కొట్టుకుని అక్కడే ఉందామని వారు భావిస్తున్నారు. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నుండి, భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండరు, వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షేనారు దేశమందొక మైదానము వారికి కనబడును, అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండను. వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకునగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడదిగి వచ్చును. అప్పుడు ఇదిగో ఒకటే జనము, వారందరికీ ఒకే భాష, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు తలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయమరలను. అక్కడ అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టను కనుక వారు ఆ పట్టణమును కట్టడం మానివేసిరి. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ప్రియులారా, మరి దేవుడు చెప్పింది
చేయకపోకుండా మన ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ దేవుడు అనుకున్నదే జరుగుతుంది. దేవుడు ఏమనుకున్నాడు? భూమిని నింపండి అనుకున్నాడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు? ఎక్కడే ఉందాం, ఒక చోటనే ఉందామని వీరు అనుకున్నారు. కానీ దేవుడు అనుకున్నది చేయక మానడం. వారిని భాషను తారుమారు చేసి చెదరగొట్టారు. కనుక ప్రియులరా, మన తలంపులు కాదు, దేవుని యొక్క తలంపులను నెరవేర్చేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటను పెడచెవిని పెడితే మనం చేసేటటువంటి పని సక్రమంగా జరగదని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి. తల్లిదండ్రులను గౌరవపరచాలి, అలాగే దేవుణ్ణి గౌరవించాలి. దేవుని యందును మనుషులందును పెరిగి పెద్దవాడైన సమూయేలును యేసు ప్రభు వారు కూడా. అలాగే దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి, ముఖ్యంగా తల్లిదండ్రుల దయ మన మీద ఉండాలి. అప్పుడే మనము దీవెన పొందుతాము, మనకు మేలు కలుగుతుంది, మనము దీర్ఘాయుష్మంతులము కూడా అవుతాము. ప్రియులారా, దేవుడు చెప్పిన పని చేయకుండా వీరిష్టానుసారంగా చేద్దామనుకున్నటువంటి పని మధ్యలో ఆగిపోయింది. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్ని పనులు దేవుడు చెప్తాడు. కానీ దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉంటాము. ఆ జీవించటం మూలంగా మనము చేస్తున్న పని సక్రమంగా జరగదు, సక్రమంగా ఫలించదు. ఇక్కడ ఈ బాబేలు గోపురం ఏ విధంగా ఆగిపోయిందో మనము చేసేటటువంటి పని కూడా అదే విధముగా ఆగిపోతూ ఉంటుంది. దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈ చరిత్రను బట్టి నేను చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. అది మా కుటుంబ విషయమే. నా తల్లిదండ్రులు బిడ్డలు లేనప్పుడు మా అన్నయ్య అయినటువంటి యేసురత్నాన్ని దేవుడు వారికి అనుగ్రహించకముందు పిల్లలు లేరు, గొడ్రాళ్ళు అని అందరి చేత పిలువబడుతున్నప్పుడు వారు దేవుణ్ణి అడిగారు, మాకు బిడ్డను దయచేసిన ఎడల నీకు నీ సేవకు సమర్పిస్తామని వారు చెప్పారు. దేవుడు ఒక్కడు కాదు, 5 బిడ్డలను ఇచ్చాడు. సమూయేలును ఒక్కడిని అడిగితే మరి ఇంకా కుమార్తెలను ఇచ్చినట్లుగా దేవుడు ఇచ్చాడు. అయితే సువార్తకు వెళ్ళమని మా నాన్న అమ్మ అనేవారు, కానీ మా అన్నయ్య దానికి నిరాకరించి చదువుకోవాలని, చదువు మానేసిన తర్వాత వ్యాపారాలు చేయాలని, ఇంకేవేవో చేయాలని ఆలోచించి దీనివైపు వెళ్ళేటటువంటి వాడు కాదు. కానీ దేవుడు మా అన్నయ్య అనుకున్న దానిని ఏదీ జరగనివ్వకుండా మరలా నా తల్లిదండ్రులు అనుకున్నట్లుగానే దేవుని సేవలో కొనసాగటం జరిగింది. ప్రియులారా, అంటే దేవుడు చెప్పినది మనము చేయకుండా వేరొకటి చేయాలని ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ పని జరిగిస్తాడు. కానీ మనము తలంచినటువంటి తలంపు చేసే పని సక్రమముగా జరగదు, అది మధ్యలోనే ఆగిపోతుంది. ప్రియులారా, దేవుడు నీకు నాకు కూడా ఒక ప్రణాళిక ఇస్తాడు, ఒక జీవన విధానాన్ని ఇస్తాడు. ఆ ఇచ్చిన దానిని మనము దేవుని చిత్త ప్రకారము జరిగించే వారిగా ఉండాలి. కానీ మన అడ్డదిడ్డంగా వెళితే ఇక్కడ బాబేలు గోపురం లాగానే మన కట్టడము కూడా, మన పని కూడా ఆగిపోతుంది. ప్రియులారా, ఇంకను సంఘాలను గురించి ఈ విషయాల్లో చెప్పుకున్నట్టయితే సంఘము, బిడ్డలు, సంఘ కాపరి, తండ్రి
కాపరులు తప్పులు చేస్తున్నారని సంఘాలు వెలివేస్తూ ఉన్నాయి కాపరులను. తండ్రి దైవ సేవకుడు, సంఘము బిడ్డలు. ఇక్కడ నోవాహు తండ్రిగా ఉన్నాడు, కుమారులుగా షేము, హాము, యాఫెతు ఉన్నారు. దైవ సేవకుడు తప్పేదైనా జరిగినట్లయితే సంఘము దాన్ని కప్పిపుచ్చేవారిగా ఉండాలి, కానీ సంఘము దాన్ని వెల్లడి చేసేవా వారిగా ఉండకూడదు. ఇదే విషయంలో గత వీడియోలో నేను మోషే, అహరోను, మిరియాముల సంగతిని నేను చెప్పాను. ఆ శిక్షను దేవుడు వారికి వేస్తాడు. మరి నోవాహు తాగి మత్తుడై ఉన్నందులకు దేవుడు నోవాహుకు వేసే శిక్ష వేస్తాడు. ఎందుకంటే అది హానోకు దేవునితో 300 ఏళ్ళు నడిచాడు, దేవుడు కొనిపోయాడు. మరి నోవాహుకు ఆయుష్ ఇచ్చాడు, 600 సంవత్సరాలు మాత్రమే దేవునిలో నడిచాడు. మిగతా 350 సంవత్సరాలు బ్రతికాడు. మరలా 350 సంవత్సరాలు బతికి తర్వాత చనిపోయాడు. హానోకు ఎమ్మెల్యే కొనుక్కోబడలేదు ప్రియులారా. జలప్రళయము నుండి రక్షించబడ్డాడు, కానీ హానోకు వలె కొనిపోబడలేదు. 950 సంవత్సరాలు బతికితే మాత్రం సుఖమే ఉంది. అందుకనే కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికినా చాలని పెద్దల సాంత చెబుతూ ఉంటారు. మరి 950 సంవత్సరాలు బ్రతికినా కానీ ఫలితం ఏమున్నది? 600 సంవత్సరాలు దేవునితో నడిచి తర్వాత దేవునికి విరోధంగా నడిచినప్పుడు దేవుడు అందరిలావని నోవాహు కూడా మృతి చెందడం జరుగుతుంది ప్రియులారా. తను తాగి మత్తుడై ఉండి తన కుమారులకు మాదిరికరంగా జీవించలేకపోయాడు కనుక తను హానోకు వలె కొనుక్కోబడలేకపోయాడు. జలప్రళయమును రక్షించబడ్డాడు. ఎందుకు రక్షించబడ్డాడంటే 600 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దాన్ని బట్టి ఆశీర్వాదం పొందాడు, కానీ దానిని నిలుపుకునేటటువంటి స్థితి మన దగ్గరే ఉంది. దేవుడు ప్రతి ఒక్కరికి మన ఈ భూమి మీద పంపడానికి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కుమారులను బిడ్డలను మరి జన్మించడం దేని గురించి జన్మనిస్తూ ఉంటారంటే వారు బాగుగా ఎదిగి ఫలించి వారు గొప్ప ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అలాగే మనం పరలోక తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని భూమి మీద మంచిగా బ్రతికించాలి, గొప్పగా ఉండాలి అని, కానీ కష్టాలు పడాలి, నష్టాలు పడాలని ఆయన మనల్ని భూమి మీద సృష్టించలేదు. కానీ దానిని నిలుపుకునేటటువంటి స్థితి మన యందే ఉంది, మనలోనే ఉంది. అలా నిలుపుకున్న వారు షేము వలె దీవెన పొందుతారు. నిలుపుకోలేనటువంటి వారు హాము వలె శాపాన్ని పొందుతారు. అలాగే దేవుని మాటను నెరవేర్చేవారిగా ఉంటే అభివృద్ధి పొందుతాము. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క తలంపును మనము నెరవేర్చలేకపోతే మనము వేరొక దారిని మనం వెళితే బాబెలు గోపురం వల్లే మన పని ఎక్కడిదక్కడే ఆగిపోతుంది ప్రియులారా. అది సక్రమముగా జరగదు ప్రియులారా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క తలంపును నెరవేర్చేవారిగా జీవిద్దాం. దేవుని యొక్క దీవెనలు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. వందనాలు.